హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలామంది చెల్లి మ్యారేజ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. స్లోగా ఒక్కొక్క వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ చెల్లి మ్యారేజ్ కోసం మేము షాపింగ్ చేసిన బ్యాంగిల్స్ కలెక్షన్ వాటి ప్రైస్ని ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చెక్ చేసేయండి. ఇంకా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా స్టార్ట్ చేసేసాము. అలా ఇన్విటేషన్స్ కోసం రాజమండ్రి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ షాపింగ్ బ్యాలెన్స్ ఉందని ఇంకా రాజమండ్రిలో కళామందిర్ షోరూమ్కి అయితే వెళ్ళామండి. అండ్ రిసెప్షన్కి నేను ఒక జెమ్నీ బ్లూ కలర్ శారీ తీసుకున్నానండి. సేమ్ కలర్ కాంబినేషన్లో ఏదైనా శారీ దొరికితే పబ్లిక్ పరిగిని కుడదాం అనుకున్నాను, కానీ ఏమీ సెట్ అవ్వలేదు. స్టార్టింగ్ చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, అదే. మా హస్బెండ్ షాప్కి వెళ్ళక ముందు నాదే ఉంది, ఇలా వెళ్తే అలా అయిపోతుంది షాపింగ్ అన్నారు. కానీ వెళ్ళిన తర్వాత అలా వెళ్ళి ఇలా అయితే అస్సలు రాలేదండి. అందులోనే ఈ సూట్స్ ట్రయల్ వేసేసరికి ఒక 3 hours అయితే టైం పట్టింది. టైం పట్టింది కానీ మ్యారేజ్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెడ్డింగ్ ఇన్విటేషన్స్కి తిరిగినప్పుడు సమ్మర్ అంతా మేలో కాదు, మాకు మార్చ్లోనే కనిపించిందండి. మామూలు ఎండలు కాదు, ఫుల్ ట్యాన్ అయిపోయాము. ఇంక ఇన్విటేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చెల్లి వాళ్ళు ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే ఎక్కడికో దూరంగా వెళ్ళి ఫొటోస్ తీయించుకుంటున్నారేమో అనుకోవచ్చు, బట్ మేమైతే ఎక్కడికో దూరంగా వెళ్ళలేదు. మా విలేజ్కి దగ్గరున్న విలేజెస్లో మంచి లొకేషన్స్ చూసి అక్కడే ఫోటోషూట్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఈ లొకేషన్ అయితే బుడతల మావిడాడ. ఇక్కడ కాలువ అయితే ఉంటుందండి. ఈ కాలువకి ఆపోజిట్లోనే టెంపుల్స్ కూడా ఉంటాయి. అండ్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది, అసలు ఎండే లేదు. వీళ్ళ ఫోటోషూట్ పేరుతో నేనైతే ఎంజాయ్ చేశాను. కాలువ దగ్గర తీరుబడిగా కూర్చొని క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ భలే ఉందండి. ఇంకా కాలువకి ఇటువైపున చెల్లి వాళ్ళు, అటువైపున ఫోటోగ్రాఫర్స్ ఉండి ఫొటోస్ అయితే తీసేస్తున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కాలువ దగ్గర ఒక చెట్టు ఉంది, అది స్లైట్గా బెండ్ అయిందండి. అలా బెండ్ అవ్వడం వల్ల ఫొటోస్కి ఒక ఆర్చ్లా భలే ఉంటుంది కదా. ఇంకా ఈ లొకేషన్ అయితే బుడతల మావిడాడ్లోనే కాలువకి ఆపోజిట్లో టెంపుల్స్ ఉన్నాయన్నాను కదా, దాని పక్కనే ఇలాగా సైడ్ని రోడ్ ఉంటుంది. అండ్ ఇంకొక వైపున పొలాలు, ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి. అండ్ సైడ్న రోడ్ ఉందని ఎక్కువ వెహికల్స్ వెళ్తాయేమో అనుకోవచ్చు. అసలు వెహికల్స్ అయితే ఏమీ తిరగవండి, జస్ట్ ఫోటోషూట్ కోసం వచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు. అండ్ ఇక్కడే కార్ పార్క్ చేసి మంచి స్టిల్స్ అయితే తీసుకోవచ్చండి. ఇది టెంపుల్కి రైట్ సైడ్న, అదే లెఫ్ట్ సైడ్న స్ట్రైట్గా వెళ్తే చిన్న బ్రిడ్జ్ కింద ఉంటుందండి. బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ ఏం కాదు, కానీ ఫొటోస్కి బాగుంటుంది ఆ స్పాట్. అండ్ ఈవినింగ్ 4కి సోమేశ్వరంలో ఉన్న శివాలయం దగ్గర ఫోటోషూట్ అయితే చేశారండి. అండ్ చెల్లి వాళ్ళు తీసుకున్న ఫొటోస్ అయితే నేనేమీ షేర్ చేయట్లేదు. జస్ట్ ఈ వీడియో చేయడానికి రీజన్, మన విలేజెస్కి దగ్గరున్న విలేజెస్లో లేదంటే మన విలేజ్లోనే మంచి లొకేషన్స్ ఉండొచ్చు. ఆ లొకేషన్స్ని మిస్ అవ్వకుండా వాటితో పాటు మీరు అనుకున్న లొకేషన్స్లో కూడా ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసుకుంటారని ఇలా చిన్న వీడియో అయితే షూట్ చేశానండి. అండ్ చెల్లి వాళ్ళు ఫోటోషూట్కి వెస్ట్రన్ అండ్ హెవీ లుక్ కాకుండా సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్లో షూట్ చేయించుకుందాం అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే డ్రెస్సెస్ అన్నీ ముందుగానే సెట్ చేసుకున్నారండి. అలా మీరు ఏ టైప్లో ఫోటోషూట్ చేయించుకోవాలనుకుంటున్నారో దానికి ముందుగానే డ్రెస్సెస్ అన్నీ సెట్ చేసి పెట్టేసుకోండి, లాస్ట్లో హడావిడవదు. అండ్ బీచ్లో ఫోటోషూట్ కావాలి అంటే కాకినాడ బీచ్ వెళ్ళచ్చు, లేదంటే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్, అలా మీరున్న లొకేషన్ బట్టి మీకు నియర్ బై ఉన్న మంచి ప్లేసెస్లోనే ఫోటోషూట్ అయితే ప్లాన్ చేసేయచ్చు. ఇంకా ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మా సిస్టర్స్ అందరం కలిపి చెల్లికి బ్రైడ్ టు బి అయితే సర్ప్రైజ్గా ప్లాన్ చేసాము. యాక్చువల్గా సర్ప్రైజ్గానే చేద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడైతే పిల్లలందరికీ తెలిసిందో ఇంకా సర్ప్రైజ్ కాస్త రివీల్ అయిపోయింది. అంటే దానికి ఒక ఐడియా వచ్చేసింది అనమాట, వీళ్ళు ఏదో ప్లాన్ చేశారు అన్నట్టు. బట్ పిల్లలు కూడా పిన్నికి సర్ప్రైజ్ ఇద్దామని చాలానే ట్రై చేశారు. ఒకరు ఎక్సైట్మెంట్లో రివీల్ చేస్తుంటే ఇంకొకరు షుష్ ఏం లేదు పిన్ని, మెహందీ పెట్టుకోవడానికి అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము అంతే, అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకుందాము అంటూ వాళ్ళకి తెలియకుండానే రివీల్ చేసేసారనమాట.
ఇంకా చెల్లైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా సిస్టర్స్ అందరం కలిసి ఇలా బ్రైడ్ టు బి ప్లాన్ చేసినందుకు. అండ్ ఈ కేక్ అయితే నేను అస్సలు ప్రిపేర్ చేయలేదండి, మెండపేట సుప్రీం కేక్స్లో ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్గా బ్రైడ్ టు బి ఒక 1 month ముందే తీరుబడిగా చేసుకుందాము, అప్పుడు అయితే కేక్ కూడా నేనే ప్రిపేర్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా డ్రెస్సెస్ కూడా సిస్టర్స్ అందరూ సేమే వేసుకుందాం అనుకున్నాము, బట్ తెలియకుండా టైం ఫాస్ట్గా జరిగిపోయిందండి. సర్లే ఇంకా పెళ్లి బిజీలో నేను చేయడానికి కుదరదు కదా అన్నట్టు కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా సేమ్ డ్రెస్సెస్ అంటారా, డ్రెస్సెస్ సేమ్ ఉంది, మనం ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అంతే కదా. ఇంకా మా దగ్గర ఉన్న బ్లాక్ డ్రెస్సెస్తో మా సిస్టర్స్ అందరం అలా సింపుల్గా రెడీ అయిపోయాము. నేను వేసుకున్న టాప్ అయితే రెడీమేడ్ కాదు, నేనే డిజైన్ చేసుకున్నానండి. మెటీరియల్ వచ్చేసి ద్వారపుడి మహిళా కలెక్షన్స్లో తీసుకుని అలా కుర్తీలా డిజైన్ చేశాను. మా 7 సిస్టర్స్లో లాస్ట్ మ్యారేజ్ మా చెల్లిదే అనమాట. సో అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. బ్రైడ్ టు బి అవ్వచ్చు ఏదైనా సరే, నేను ఒక్కదాన్ని చేస్తే అందులో సరదా ఉండదు కదా, అందరూ కలిసి చేస్తేనే సరదా కదా. అలా చెయ్యాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సిందే కదా. ఇంకా మా సిస్టర్స్తో కానీ కజిన్స్తో కానీ ఇలా ప్లాన్ చేస్తున్నాను అంటే సరే చేద్దాం ఇందులో ఏముంది అన్నట్టు ఎంకరేజ్ చేస్తారే కానీ ఇప్పుడు అవసరమా అంటూ అస్సలు డిస్కరేజ్ చేయరు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మేమందరం కలిసి చాలా ఫొటోసే తీసుకున్నాము, బట్ అవన్నీ అయితే షేర్ చేయట్లేదు, వీడియో లెంతీ అయిపోతుందని. అండ్ ఇప్పటి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.